రెటిక మదనపల్లి హత్యాచార బాధిత కుటుంబం సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. సీఎం చంద్రబాబు నాయుడు చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. బాధిత తల్లిదండ్రులకు 15 లక్షల పరిహారం అందించడంతో పాటు ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మా అందిస్తారు. మదనపల్లిలో అత్యంత పాశవికమైన ఘటన చోటు చేసుకుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 7 ఏళ్ల బాలికను ఎంత క్రూరంగా దారుణంగా చంపాడనేది మనం చూసాము. మనతో పాటు ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఓకే, మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాం అనేది కాకుండా ఇప్పుడు పాప విషయంలో అతడు ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డాడో అతడైతే చనిపోవడం జరిగింది. తనే ఏవైనా చేస్తారు పోలీసులను కూడా చనిపోయాడని చెప్పిన పరిస్థితి కూడా చూసాము. అంటే మీ పాప విషయంలో న్యాయం జరిగిందని అనుకుంటున్నారు? న్యాయం జరిగింది అనుకుంటున్నాం మేడం. కానీ ఇంకా ముందరికి ఇట్లాంటివి జరగకూడదని, ఇట్లాంటి వాళ్ళు ఇంకా ముందుకు రాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎస్, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు. మీకు ఆయన ఎటువంటి హామీ ఇచ్చారు? మాకు సార్ భరోసా ఇచ్చినారు మేడం. ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చినారు. డబ్బులు పూర్వకంగా 15 లక్షలు, మళ్ళా ఇల్లు తిరుపతిలో ఒక ఇల్లు కట్టిస్తామని చెప్పినారు. నేను జాబ్ అడిగిన తిరుమలలో చూస్తాము, ఆలోచన చేస్తామని చెప్పి అన్నారు మేడం. అమ్మ, అంటే మీ పాప విషయంలో చూసుకున్నట్లయితే కూడా ఏదైతే ఇంటి పక్కన ఉన్న వ్యక్తే ఇలా చేయడం, అంటే మరొక ఘటన జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? మా ఇంటి వెనక ఇంత కూర ఉంటాడు. మొన్నే బెయిల్ మీద వచ్చాను, మాకు తెలియదు. మేము అక్కడ పోను కూడా పోము, మా పిల్లలు కూడా ఎప్పుడు అక్కడ పోరు. మమ్మల్ని ఇంటి ముందర ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఏమో నేను సడన్గా అట్లా అయిపోయింది. మీ ఇంటి వెనక సీసీ కెమెరా అన్నీ చూసినాం, కానీ సీసీ కెమెరాలు లేవు మా ఇంటి వెనక. ఇట్లా అనుకోలేదు మేము జరుగుతాయని. ఇంటి వెనక సీసీ కెమెరా ఉండే బాగుండు. ఆ రూట్ అంతా అది అక్కడంతా ఉండేది, అట్లే ఉన్నారు రూట్ అంతా. అంటే ఆ రోజు ఓ పాప ఆడుకోవడానికి బయటకు వచ్చిందని చెప్తూ ఉన్నారు. అంటే మీరు ఎంత సమయానికి అది తెలిసింది? మీరు ఎలా అక్కడ ఉందని కనుగొన్నారు? అక్కడ ఉన్నాక కనుక్కోలేదు. మామూలుగా అర్ధగంట ఇంకా పాప ఇంటికి రాలేదు ఆడుకోని అని చెప్పి మా మామ చెప్పినాడు. ఫోన్ చేసినాము, మళ్ళీ 6:30 కనుక్కోవాలి. ఫ్రెండ్స్కి అందరికి ఫోన్ చేసినాము, ఆడుకొని పోయిందేమో వస్తుందిలే అని. 7:30 దాకా చూసినాం, రాలేదు పాప. మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం మేడం. మళ్ళీ అందులోకి పోలీసు అందరూ వచ్చి అందరూ చెక్ చేసినారు, సీసీ కెమెరాలను చూసినారు. ఆ చుట్టుపక్కలంతా తారాడినాము, 2-3 దాకా వెతికినాము, ఏం ఆచూకీ దొరకలేదు. ఆ ఇంటి వెనక కొంచెం ఆ పక్కన సందు కదా, ఎక్కడన్నా పాత ఇల్లు ఉన్నాయి, అక్కడ ఉంటుందేమో అని చెప్పి అక్కడంతా వెతికినాం నైట్. కానీ అక్కడేం దొరకలేదు. ఒక తాగుపోతే పొనుకో అన్నాడు అనుకున్నాం నేను ఆ రూమ్లో. దాంట్లోనే మా బాబు ఉంటుంది అనుకోలేదు మేడం. కానీ డోర్ కొట్టినాం, తీయలేదు. సరే మొత్తంలో ఉన్నానులే, పొనుకో అంటాడులే అని చెప్పి మేము అట్లే ఉన్నాము. మళ్ళీ పొద్దున్నే మార్నింగ్ మళ్ళీ ఒకసారి మా బాబు డోర్ కొడితే 10 సార్లు 2-3 సార్లు కొడితే తీయలేదు. 6వ సారి 7వ సారి కొడితే మళ్ళీ గట్టిది కొట్టేలకు తీసినాడు. తీసిన తర్వాత నేనే చంపేసినారు, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. చంపేసి డ్రమ్ములో వేసినాను, ఏం చేస్తారు చేసుకోండి అని పోలీస్ సార్ ఉంటే ఎస్ఐ సార్ను తోసేసి వెళ్ళిపోయినాడు. ఆ సంఘటనలో మేము 4 కుటుంబ సభ్యులు అక్కడ లేము మేడం. మా అన్న ఉన్న ప్రజలు చెప్పిండేది ఆ మాట. అది జరిగిన సత్యం. కానీ వాళ్ళ అమ్మ కొన్ని దీంట్లో పాత్ర ఉందని చెప్పి వాళ్ళ అమ్మ ఇంతవరకు కనబడడం లేదు. అతనికి ఇట్లా జరిగింది అనేది నా బిడ్డకు ఆత్మశాంతి కలిగి. అయితే ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కలే, మన ఇంటి పక్కనే ఉంటున్నారంటే ఒక తల్లి, ఆమె కూడా అసలు అంటే ఆమె ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అని అనుకుంటున్నారు? అందరూ బెంగళూరుకు వెళ్ళింది అంటున్నారు మేడం. అదే ఒకసారి ఎంక్వైరీ చేసి ఆమెను పాత్ర ఒక బామ్మ మాదిరిగా చిన్న బిడ్డని చిన్నప్పటి నుంచి చూసింది కదా, ఆ బిడ్డను వదిలేసి నింటే అతను ఒక కొడుకు ఇట్లా అని తెలుసు, 3-4 కేసులు ఉన్నాయి అతని మీద. అలాంటప్పుడు బిడ్డ ఇంటి ముందరనే కాబట్టి వదిలేసి నింటే సరిపోయింది కదా అని రోధం మేడం. అట్లా బాధ. అంటే ఆవిడ ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లోనే ఉందంటారా? ఉన్నదండి మేడం. తర్వాత తెలిసిన తర్వాత కూడా వదలలేదు మేడం. మాకు తెలిసిన తర్వాత ఇంటికి వాకిలు వేసి వెళ్ళిపోయింది. మళ్ళీ మేము చుట్టుపక్కల అందరిని అడిగితే ఉన్నది 6 గంటల వరకు ఉండింది, మళ్ళీ లేదు అని చెప్పినారు. అనే డోర్ అన్నీ ఓపెన్లోనే ఉన్నాయని చూసినాం. మళ్ళీ కనుక్కుంటే ఇట్లా వాళ్ళు బెంగళూరుకి వెళ్ళిపోయింది, ఆమె పరారు అయిపోయింది అని చెప్పినారు. అంతే.
అయితే అతను ఎప్పుడు శవమైతే వెళ్ళాడు అంటే ఆయన ఈ ఘటన జరిగాక మీరు మాట్లాడలేదు, వేరే వాళ్ళతో మాట్లాడాడు అని చెప్పన్నారు కదా, తర్వాత ఏం జరిగింది? మేడం అతను ఏ టైంలో జరిగిందని తెలియదు మేడం మాకైతే పాప మాకు భరోసా ఇచ్చిన సార్ లోకేష్ సార్ భరోసా ఇచ్చినారు, హోమ్ మినిస్టర్ మేడము వీళ్ళంతా భరోసా ఇచ్చినారు, ఎమ్మెల్యే సార్ను అందరూ భరోసా ఇచ్చారు. దాన్ని బట్టి మేము ఇంకా పాప ప్రూఫ్లు ఉండవు, ఒక 1.5 డే నుంచి ఇట్లా ఉండదు, 1.5 రోజు నుంచి పాప ఉంది మళ్ళీ ఉండదని సార్ చెప్పాలకే దాన్ని బట్టి మళ్ళీ మేము పోలీసు వారు సహకరించినారు. వాళ్ళ సహాయంతో పోయి పోస్ట్ మార్టంకి వెళ్ళినాం మేడం. కానీ అక్కడ ఉన్న జనాలు అక్కడే చేయాలని చూసి మొన్ను కార్యక్రమం అదంతా పూర్తలేదు. వద్దు, మా స్వగ్రామము వీరబల్లె మండలం, అన్నమయ్య జిల్లా, రాయమందినపల్లి, అక్కడ పోయి మేము చేసుకుంటాము, మా కార్యక్రమం అన్నీ జరిగిన తర్వాత వస్తామని చెప్పాను. ఆ టయానికి మాకు భరోసాగా పార్లమెంట్ అధ్యక్షులు వాళ్ళైన సుభాష్ ప్రసాద్ సారును, మళ్ళీ రాజంపేట ఇన్ఛార్జ్ జగన్మోహన్ రావు సారును మాకుండి అంత్యక్రియల వరకు మా బిడ్డకు అన్ని సహాయం చేసినారు, చూసి అన్నీ చేసినారు మేడం సహాయం. ఇప్పుడు మీరు సీఎం సార్ని కూడా కలిశారు, చంద్రబాబు నాయుడు గారిని, ఏం చెప్పారు మీతో? సార్ మాకంతా భరోసా ఇచ్చినారు మేడం. భరోసా ఇచ్చి మీకు అన్నీ మేము ఉంటాము, ఆదుకుంటాము అని చెప్పి ఇట్లా ఒక ఇల్లు కట్టిస్తాము అని చెప్పినారు. మేము అడిగినట్టు తిరుపతిలో ఇల్లు అడిగినాం, తిరుపతిలో ఇల్లు కట్టిస్తామని చెప్పినారు. 15 లక్షలు భరోసా పెట్టరాదు అని చెప్పినారు సారు. మీకు అండగా ఉంటామని చెప్పినారు. మళ్ళీ రాంప్రసాద్ రెడ్డి సారును మా మంత్రి, అన్నమయ్య జిల్లా మంత్రి ఆ సారు చెప్పినారు, హామీ ఇచ్చినారు, మేము ఉంటాం ముందరని. అమ్మ మీతో సార్ ఏం మాట్లాడారు? భరోసా ఇచ్చినాడు మేడం. మీకు మేము ఆర్థికంగా సహాయం చేస్తాము, మీ బిడ్డ తిరిగి రాదు అని చెప్పి మాట్లాడినారు. 15 లక్షలు డబ్బులు ఇచ్చి జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తాము అని చెప్పినారు మేడం. అంటే ఇంకొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? మా ఏరియాలో సీసీ కెమెరాలు లేవు, కొంచెం చూసినారంటే. ముఖ్యంగా ఏమంటే మేడం, నీరుగుట్టవరపల్లి ఈ గంజాయి అనేది ఎక్కువ ఇది జరుగుతున్నది మేడం. దానివల్లనే ఈ మత్తులో ఇది జరిగింది కాబట్టి దాన్ని ఒక ఎంక్వైరీగా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేడం. సార్ వాళ్ళు అందరినీ వేడుకుంటున్నాం. అంటే హోమ్ మినిస్టర్ అనిత మేడం కూడా చెప్పారు అతను గాంజా మత్తులో ఉండి ఈ ఘటన జరిగిందని మాట్లాడినారు మేడం. మాతో హోమ్ మినిస్టర్ మేడం మాట్లాడింది, ఎమ్మెల్యే సార్ ఇట్లా ఉన్నాము, మేము రాలేకుండా ఉన్నాం బాబు, చూసుకోండి ఇంక చేస్తాము అని చెప్పినారు, మాకు భరోసా ఇచ్చినారు మేడం. అంటే ఈ గాంజా అనేది ఎక్కువగా దొరుకుతుంది అక్కడ యువకులకి, వాళ్ళకి గాంజా దొరకకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? చర్యలు అంటే మేడం అది ఎటు అనేది నాకు దాని గురించి తెలియదు మేడం. అది ఎటుంటుందో మనకు తెలియదు దాని గురించి ఎట్లా అనేది. కానీ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఇదంటే ఇంకా ముందుకు ఎలా అంటే 4 స్కూళ్ళు ఉన్నాయి మేడం అక్కడ, మెయిన్ బజార్లు ఇవే మేడం మేము ఉండేటివి. 4 స్కూల్, పబ్లిక్ స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి. ముందుకు ఇప్పుడు నా బిడ్డకు జరిగినట్టు ఇంత ముందుకు ఇంకా ఏ బిడ్డకు ఇట్లా జరగకూడదు అని కోరుకుంటున్నాను మేడం. అలాగే మిమ్మల్ని హోమ్ మినిస్టర్ మేడం కూడా కలుస్తానని చెప్పి అన్నారు, కలవడానికి వెళ్తున్నారు? వెళ్తున్నాం మేడం. వెళ్తున్నాం మేడం. వెళ్తున్నాం మేడం ఇప్పుడు. ఎస్, చూసాం కదా, తల్లిదండ్రులతో ఇప్పటివరకు మనం మాట్లాడాము. అతడు చనిపోవడంతో పాప ఆత్మకు శాంతి కలిగిందని అనుకుంటున్నామని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా భరోసా ఇచ్చారు, ఆయన్ని కలిసాము, మాట్లాడారు, మాకు ధైర్యం చెప్పారు, ఆర్థికంగా సాయం చేశారు, అలాగే ఉండడానికి ఇల్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు అని చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎస్, ఏదైతే పాప విషయంలో జరిగిందో ఆ గ్రామానికి సంబంధించి మండల ప్రధాన కార్యదర్శి అలాగే సర్పంచ్ రామాంజనేయులు గారు కూడా ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఈ ఘటన మళ్ళీ జరగకుండా ఉండేందుకు మీ ఏరియాలోనే కాదు అసలు రాష్ట్రంలోనే అలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే మేడం, ఇది గాంజా అనేది పూర్తిగా నివారించాలి మేడం. అది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఆల్రెడీ చేసింది. నిన్న కూడా ఏదో కొంచెం న్యూస్ చూస్తే మదనపల్లి ఏరియాలోనే ఏడో కొంచెం సీసీ కెమెరాలో డ్రోన్ కెమెరాల ద్వారా ఎవరినో పట్టుకోవడం జరిగింది. కొంచెం ఇంట్రెస్ట్గా చూసి జల్లెడ పడుతుంది మేడం. అట్లాంటి కొన్ని చర్యలు తీసుకుంటే గాంజా అనేది తగ్గుముఖం. అయితే సీఎం సార్ వాళ్ళకి ఎలాంటి భరోసా ఇచ్చారు? నేను పిలుచుకొని వెళ్ళింటి మేడం శ్రీ చిన్నబాబు గారి సహాయంతో. ఆ టైం మా రాజంపేట ఇన్ఛార్జ్ జగన్మోహన్ గారు అన్న వీళ్ళకు ఫోన్ చేసి పిలుచుకొని చెప్తే వాళ్ళు ఆదేశాలు ఇస్తే పిలుచుకొని వెళ్ళడం జరిగింది.
సీఎం సార్ దగ్గరికి. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళ జరిగిన పరిస్థితి, అక్కడ వాస్తవ పరిస్థితులు, జరిగిన పరిస్థితులు అన్నీ అడిగి ఏం చేయాలని అంటే మళ్ళీ సార్ వండుకొని 15 లక్షల రూపాయల అమౌంట్ తిరుపతిలో ఇండ్లు చెప్పినారు. ఈ రకంగా ఇల్లు కట్టిస్తామని చెప్పినారు. వీళ్ళు దానికి ఓకే అని చెప్పినారు. మరి జాబ్ అడిగితే జాబ్ కొంచెం సెర్చ్ చేసి మళ్ళీ సెట్ చేసి మళ్ళీ చెప్తారని చెప్పినారు. వీళ్ళు మా రాజంపేట ఇన్ఛార్జ్ చెమ్మత జగన్మోహన్ రాజు అన్న, పార్లమెంట్ అధ్యక్షులు సుభాష్ ప్రసాద్ అన్న ఇద్దరు ఆర్థిక సాయం అందించారు మేడం. అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకు ఉండి వాళ్ళ వంతు వాళ్ళు బాగా మంచిగా చేసినారు మేడం. మా గ్రామానికి వచ్చి అందరూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని, గ్రామస్తులు అందరూ పాల్గొని అక్కడ మదనపల్లి కావచ్చు, మదనపల్లి ప్రజానీకము అందరూ వివిధ సంఘాల వారు అందరూ సహకరించి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని మంచి చేసినారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.